హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు చాలా పాత కళల్లో ఒకటైన వీధి నాటకాల కోసం మాట్లాడదాం. ఎప్పుడైనా వీధి నాటకాలు చూసారా? ఈ వీడియోలో చూడండి. అందరూ పెళ్ళికి వచ్చినట్టు పెళ్ళి కొడుకుల్లాగా పెళ్ళి కూతురులాగా తయారయ్యి ఈ వీధి నాటకం వేస్తున్నారు. ఇందులో నలుగురు అబ్బాయిలు కలిసి అందరికీ ఒక అమ్మాయి కావాలని అంటుంటే ఆ పంతులు, ఆ పెద్ద మనుషులు ఆ గొడవను తీర్చి లాస్ట్కి ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయికి ఎవరు ఇష్టమా అని అడిగి ఆయనతో పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతారనమాట. సో అదొక చిన్న వీధి నాటకం. కాకపోతే ఏంటంటే చాలా దగ్గరలో ఈ కళలు ఇంతకుముందు ఎప్పుడు చిన్నప్పుడు మా పేరెంట్స్ చిన్నప్పుడు మా తాతల టైంలో ఇలాగా ప్రతి ఊర్లోన పండగలకి ఏవైనా ఈవెంట్స్ అయినప్పుడు అలాగా చేసేవాళ్ళంట. ఇప్పుడు మళ్ళీ అది చాలా రోజులకి ఈ బరహంపూర్ పండుగల్లో చూస్తున్నాను నేను. అసలు ఇలా కూడా ఉంటాయని నాకు ఎప్పుడు తెలియదు, కానీ ఇది చూసాక అర్థమైంది అనమాట. ఇలాంటివన్నీ మళ్ళీ యాక్చువల్లీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మన కళ్ళు, అవి దానివల్ల ఉపయోగం అంటే డబ్బులు వస్తాయా, కమర్షియల్గా అది వైబులా కాదా అనే దానికంటే ఆ కళలను పోషించడం అనేది మన భావితరాలకి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇలాంటివి చాలా చూశాను ఈ పండుగల్లో. యాక్చువల్లీ ఈ పండుగలు ఏముంటుందో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అసలు రకరకాలవన్నీ చూసి చాలా 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 ఆనందమైంది. అసలు ఈ చాలా విషయాలు ఇవన్నీ ఉంటాయనే మాకు తెలియదు ఈ జనరేషన్లో వాళ్ళకి, కానీ ఇవన్నీ చూశాక అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఇలాంటివన్నీ చూసారా? చూస్తే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇవి ఉన్నాయి అనేది కూడా మీ పిల్లలకి చెప్పండి. చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. తెలిస్తే ఇంతకుముందు ఎలా ఉండేవి అవన్నీ. ఇప్పుడంటే ఫోన్లు, ఈ టీవీలు, ఓటీటీలు వీటి మీదే ఉంటున్నాం కదా. ఇలాంటివి కూడా ఉండేవి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సరేనా? బాయ్, టేక్ కేర్.